నెక్స్ట్ వీడియో ఎవరిపైన చేయాలో కామెంట్ చేయండి అని లాస్ట్ వీడియోలో అడిగా, గుర్తుందా? చిన్న పిల్లలు చేసే చిల్లర్ వీడియోలను రోజ్ ఎబ్రోన్ వచ్చిన కామెంట్ కి హైయెస్ట్ లైక్స్ వచ్చాయి. సో ఇన్స్టాగ్రామ్ ఇందులో పెద్ద హుగ్గాలు చేసే రోత్ ఒక సైడ్ అయితే ఈ పిల్ల పూగాలు చేసే రోత ఇంకో సైడ్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ చేసే ఒక్కొక్క పిల్ల పూగాని రోస్ట్ చేసి టోస్ట్ చేయబోతున్నాం. బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. వీడియో మాత్రం గుద్ద బాల్ ఉంటది, అస్సలు మిస్ అవద్దు. ఒరేయ్, ఈ పిల్లని ఇలానే వదిలేస్తే ఫ్యూచర్ లో ఒక సాధన నాయుడు, ఒక రమ్య గోపాల్ అయ్యేలా ఉంది కదరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక రిక్వెస్ట్, ఆ నడుం మీద ఒక్క ముద్దు పెట్టుకుంటాను. ఏంటి నడుం పైన ముద్దు పెట్టుకుంటావా? ఈ వీడియో గాని మీ నాన్న చూసాడనుకో, అన్నలు మొత్తం నేర్పించిరు. ఒకనికి సలాం కొట్టి గులాంగిరి చేయొద్దురా అని. అన్ని చెప్పిన మీ అన్నలు ఇలాంటి ఎర్రిపోకు వీడియోలు చేయకుండా స్కూల్ కి వెళ్ళి చదువుకోరా అని చెప్పలేదా? చెప్పు సార్, చెప్పవా? అరే వీడు గాని నాకు దొరికాడనుకో, గదిలో వేసి గడిపెట్టి అదేరా గదిలో వేసి గడిపెట్టి ఇలాంటి వీడియోలు చేయకుండా తప్పు అని చెప్తా. మొన్నటిదాకా నన్ను చూసి నవ్వినోడే ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నాడు, అన్న నాది కూడా చిన్న స్టోరీ పెట్టొచ్చు అని. నిన్ను స్టోరీ పెట్టమని అడుక్కున్నాడంటే వాడింకెంత పెద్ద ఎరుపుకోడో. నిజం చెప్తున్నా మామా, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి మంగాపతే కరెక్ట్. ఒరే అది ఇంకా చిన్నపిల్లనే అని చెప్పండ్రా ఎవరైనా దానికి. అరే ఈ పిల్ల ఏజ్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ మెడపైన టాటూ ఏంటి? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? వీళ్ళని కాదురా, వీళ్ళకి ఫోన్లు కొనిచ్చిన వీళ్ళ బాబులు అనాలి. మీ బాబుని అనాలరా, నిన్ను కాదు. అంత తెచ్చి చదివించో చూసావా? వేస్ట్. ఇప్పుడు నేను వేరే ఒక అమ్మాయితో తిరుగుతా, నీకు ఓకేనా? ఇష్టం నాదేలే, నీకు ఓకేనా కాదా అని అడుగుతున్నాను. ఏంద్రా హీరోనా నువ్వు? బాడాకావు బటనే. ఒరేయ్ ఈ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఏం తప్పేంటి? తప్పున్నారా మామ? ఇలా ఆకేదో పూకేదో తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే సంక నాకిపోతారు. బయట బీటెక్ చేసిన వాళ్ళే అడక్క తింటున్నారు జాబులు లేక. వీడేమో ఇంటర్ కూడా కంప్లీట్ చేసినట్టు లేడు. ఇంకా వీడు ఆ పిల్ల ఇద్దరు కలిసి ఇసక అమ్ముకోవాల్సిందే. అదేం చూసావు? ఒకసారి ఈ వీడియో చూడు. సంతోషంగానే ఉన్నావా? నాకేం తక్కువే, నా జింక పిల్ల నా గుండె మీద ఉంది, నా పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది. ఏంటి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారా? ఇదేం కర్మరా దేవుడా. ఒకవేళ ఆడపిల్ల అయితే? ఆడబిడ్డైనా ఓకే, మగబిడ్డైనా ఓకే, మారి బిడ్డ పుల్లి బిడ్డ. ఓకేం కాదు. ఏంటి సోకు చూసాడా? వద్దులే, మళ్ళా ఏమనంటే గొడవలు అయిపోతాయి. వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్ కి సెట్ అవదు. అరే వీళ్ళ వయసులో నేనేం చేసేవాడినో తెలుసా? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. అరే నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ అంతా వరస్ట్ జనరేషన్ ఇంకోటి ఉండదు. స్కూల్ కెళ్ళి చదువుకోండ్రా అంటే లవ్వడా అనుకుంటా. ఇప్పుడు మా జగనన్న అధికారంలో లేకపోవచ్చురా, కానీ ఆయన మీద అభిమానం మనకెప్పటికి ఉండిద్ది. ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళు చేసే వీడియోలేంట్రా? అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. అరే నాకు తెలిసి హిందీ పిల్లలు బాగా చేస్తారనుకుంటారా వీడియోలు? అంత సీన్ లేదు. చూడండి అక్కడ ఏముందో. ఏ
ఆపు. ఇందాక బై మిస్టేక్ గా హిందీ అన్నా. నాకు తెలిసి తమిళ పిల్లలు బాగా చేస్తారు అనుకుంటా వీడియోలు. సరే అది చూడు. ఏ అచ్చి ఆపు. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? ఈ రీల్స్ పిచ్ లో ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేకుండా మొత్తం అందరూ గుడిచిపోయారు. ఇది రియలైజేషన్. పాపం బాగానే చేసింది కదరా. ఇందులో ఏముంది? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? ఒరేయ్ లాస్ట్ కి ఈ పిల్ల కూడానా? మామ ఈ జెన్జీ గాళ్ళు ఎంత ఎర్రిపుకులో నేను చెప్తా, నువ్వు విని రోజు. మామ తెలంగాణలో ఇంటర్ చదివే అమ్మాయి ఎవరితోనో మింగించుకొని ప్రెగ్నెంట్ అయింది. ఇంకా పిల్లోడు పుడతాడు అన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా. అలా కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ డాక్టర్ స్కానింగ్ తీసుకొని రండి అని పంపిస్తే వీళ్ళు బాత్రూమ్ లోకి వెళ్లి ఎంతసేపైనా బయటికి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చి బాత్రూమ్ సైడ్ వెళ్తుంటే ఆ అమ్మాయి బాత్రూమ్ లోంచి టెన్షన్ గా బయటకు వచ్చిందంట. వాళ్ళకి డౌట్ వచ్చి బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి బాత్రూమ్ లోనే పిల్లోని గనేసి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేసిందంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పాపం ఆ పిల్లోడు డస్ట్ బిన్ లో పట్టకుంటే ఏసి కుక్కిందంట మామ. దానమ్మ కంట్రోల్. నిజం చెప్తున్నా మామ, ఒళ్ళమ్ముకుండే బజార్ ముండలు కూడా ఇలాంటి పనులు చేయవు. ఇంకా వీళ్ళ కోసం వాటర్ ఉన్నయాలంట. సేవ్ వాటర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్, సేవ్ ఎర్త్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. నా లవ్వడ్డా నా పూకు. వీళ్ళ కోసం వాటర్ కాదు, నా ఉచ్చల్ కూడా ఉన్నవాను. కూల్ మామా. ఇంకా దరిద్రం వదిలేసి మన వీడియో మూడ్ లోకి రా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? ఆగాగు, ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అదేరా మన సౌజన్య. వద్దురా బాబు ఆపేసేయ్. మరి సౌజన్య వీడియోలు? ఈ వీడియోకి 10,000 లైకులు గుద్ది పార్దబొమ్మను నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అంతేనా గురువు గారు? అవును నీ అంతే. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.